హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. చాలా నాళ్ళ తర్వాత పెద్ద వీడియో పెట్టాను. ఈ మధ్య అంత అవ్వలేదండి, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని పెట్టలేకపోయాను. తర్వాత అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్నాను. దేవుడి దగ్గర ముగ్గు అది పెట్టుకొని స్టవ్ అది రాత్రి క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టాను. నేను అన్నీ తెచ్చుకున్నానండి. పాలు ప్యాకెట్లు, రేంపళ్ళు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, తమలపాకులు, పువ్వులు, మాలలు, పాలు అయితే ఇలా పొంగించానండి. పాలు పొంగించాక పరమాన్నం చేశాను. దేవుడికి కొబ్బరికాయ ఇది కొట్టి నైవేద్యం పెట్టాను. అన్ని పళ్ళు అన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే ఇలాగ అయిందండి. ఇలా చేసుకున్నాను. కామాక్షి దీపం పెట్టుకున్నాను ఇవాళ. పువ్వులు, చామంతి పువ్వులు, మేడమే కొంచెం పూసిన మల్లె పువ్వులు, శంఖవై పువ్వులతో శివయ్యకి ఇలా పాలాభిషేకం చేసుకున్నానండి. కొంచెం పాలాభిషేకం, నీలాభిషేకం చేశాను. చేసుకొని పళ్ళు, తాంబూలం, ప్రమాణం అన్నీ నైవేద్యం పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, ఒక లైక్ వల్ల ఇంకా చాలామంది చూస్తారు కదా వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, ఇదే నా రిక్వెస్ట్. ఇంకా శివయ్యకి అది అభిషేకం చేసి పూజ చేసుకున్నాక బయటన పళ్ళెంలో చిక్కుడుకాయతో రథం చేసుకొని సూర్యనారాయణమూర్తికి దీపం అయితే పెట్టుకున్నానండి. పరవాన్నం అన్ని పళ్ళు అన్నీ పెట్టి తులసమ్మ దగ్గర వేరేగా పెట్టాను. సూర్యనారాయణమూర్తికి వేరేగా పూజ చేశాను. ఇంకా తర్వాత పూజ అయ్యాక టిఫిన్ అది చేసి వంటకైతే స్టార్ట్ అయ్యానండి. బీరకాయ కూర వండాను, పప్పు చుక్క కూర చేశాను, బీరకాయ పచ్చడి చేశాను. తర్వాత క్యాబేజీ బంగాళదుంప కర్రీ అయితే వండాను. ఇంట్లో అందరూ ఉన్నారు, మా వారు, బాబు అందరూ వచ్చారు. మధ్య కొంచెం హెల్త్ బాగోకపోతే హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అందుకని కొంచెం అన్నీ నీరసంగా వీక్గా ఉన్నారు బాగా. ప్రోటీన్ అన్నీ అవసరమైన ఎక్కువ ఆకుకూరలు అన్నీ చేసి పెడుతున్నానండి. కొంచెం ఆయన హెల్త్ తొందరగా కోరుకుంటారని. కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది ఇంట్లో. మరి కర్రీస్ అన్నీ కట్ చేసుకొని అన్నీ చేయాలి కదా, చాలా టైం పడుతుంది. టిఫిన్ చేసుకొని ఇంకా డైలీ రొటీన్ పనులే కదండి, కొంచెం ఎక్కువ పని ఉంటుంది. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో తులసమ్మ దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను. పువ్వులు నిన్న మాల తెచ్చుకున్నాను, కాగడాలు అన్నీ కలిపి దేవుడికి ఇలా మాల వేసి పూజ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. చెంబులో, ఒక రాగి చెంబులో కలశం నీళ్ళు పెట్టి తమలపాకులు పెట్టి ఆ సూర్య భగవానుడు అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి భగవంతుని ప్రార్థించుకున్నానండి. రెండు వంట అయితే అయ్యింది. క్యాబేజీ బంగాళదుంప కూర, పప్పు చుక్క కూర, బీరకాయ కర్రీ చేశాను. వంట అయితే అయిపోయి వచ్చిందండి. పాపాలు కూడా వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.